సుత్తి లేదు, సోది లేదు, ఏ కులం మతం మీద ద్వేషం లేదు. ఆజాద్ కలాం మీడియా రిపోర్టింగ్స్కు బెదురు లేదు. మన భారతదేశ రాజ్యాంగవాదానికి, ప్రజాస్వామ్యవాదానికి, లౌకికవాదానికి తిరుగులేదు. నేను అడ్వకేట్ సాదిక్ షేక్, ఆజాద్ కలాం మీడియాకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చాలా ముఖ్యమైన ప్రశ్న మీ అందరి ముందు నేను లేవనెత్తనున్నాను. ఈ ప్రశ్నపై మన కామెంట్ సెక్షన్లో మళ్ళీ అదే బూతులు, అదే ఫేక్ లాక్డ్ పేడ్ ప్రొఫైల్స్తో విషం విద్వేషం విరజిమ్ముతారనుకోండి. కానీ ఈ ప్రశ్న ప్రతి ఒక్క భారతీయుడు ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న, దీనిపై జవాబు రావాల్సిన ప్రశ్న, దీనిపై ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన ప్రశ్న. ఈ ప్రశ్న మన గుండె లోతుల్లో నుంచి, మన మెదడు లోతుల్లో నుంచి, మన మనసులుగా మానవత్వంతో కులం, మతం, రాజకీయం వీడి భారతీయులం, భారతదేశం మన దేశం అని గర్వంగా ప్రతి ఒక్కరం చెప్పాల్సిన ప్రశ్న. అయితే ప్రశ్న ఏమిటంటే, మన భారతదేశంలో బీజేపీని వ్యతిరేకిస్తే, బీజేపీ ప్రభుత్వాలు ఎక్కడెక్కడైతే అధికారంలో ఉన్నాయో వాళ్ళని ప్రశ్నిస్తే, లేదా మన ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, జనసేన పార్టీ లేదా సనాతన హిందూ అని చెప్పి, సనాతన ధర్మం అని చెప్పిన మన పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తే, ఎందుకంటారు మీరు దేశద్రోహం అయిపోతారు, ఎందుకంటారు మిమ్మల్ని కటకటాలు పాలు చేయాలని కుట్రలు చేస్తారు, మీ మీద ఎటువంటి పిటి కేసు ఉండే అవసరం లేదు, మీరు ఏ తప్పు చేయాల్సిన అవసరం లేదు, కానీ ప్రశ్నిస్తే మాత్రం మిమ్మల్ని జైల్లో వేస్తాము అని బెదిరిస్తారు, ప్రశ్నిస్తే మాత్రం మిమ్మల్ని దేశద్రోహి అంటారు, ప్రశ్నిస్తే మాత్రం మిమ్మల్ని యాంటీ హిందూ అంటారు. అయితే అసలు ఈ పరిస్థితులు దాపరించడానికి, ఇటువంటి విద్వేషకర పరిస్థితులు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రావడానికి కారణం ఎవరు? ఏదైతే యూట్యూబ్ ఛానల్స్, మీడియా, సోషల్ మీడియా అంటూ కొంతమంది చేస్తున్న ఈ కుట్రలు, ఈ విద్వేషకర పరిస్థితులు వాళ్ళు తెస్తున్నది నార్త్లో ఏదైతే కల్చర్ ఉంటుందో ఆ కల్చర్ని మన సౌత్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, అటు ఆంధ్రప్రదేశ్లో, ఇటు తెలంగాణలో విద్వేషకర పరిస్థితులతో కొట్టుకొని చచ్చే విధంగా కులం, మతం అంటూ ఇటువంటి ఏదైతే విషబీజాలు నాటుతున్నారు, దీన్ని నేను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాను. నేను నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, చివరి శ్వాస వరకు ఆజాద్ కలాం మీడియాతో మా పోరాటం అనేది, ప్రశ్నించడం అనేది, ప్రశ్న పర్వం అనేది కొనసాగుతూనే ఉంటుంది. మీరు కామెంట్లలో నేను చెప్పిన విధంగా బూతులు తిట్టినా వీ డోంట్ కేర్, మీరు ఏం చెప్పినా వీ డోంట్ కేర్. ఎందుకంటే మీలాగా ఇది ధర్మం కోసం, దేశం కోసం అని మాటలు చెప్పడమే కాదు, ఖచ్చితంగా ఇది మా దేశం కోసం, దేశ ప్రజల కోసం, లౌకికవాదం, భిన్నత్వంలో ఏకత్వం, రాజ్యాంగవాదం కోసం అనేది మీరు గ్రహించాలి. అయితే అసలు మన భారతదేశంలో ఇటువంటి పరిస్థితులు ఎవరు తెస్తున్నారు, ఎందుకు తెస్తున్నారు అనేది మీరు గమనిస్తే, ఆయన గారు కాషాయం ధరించిన, ఆయన హిందూ మతం గురించి గొప్పగా చెప్పుకున్న ఆయన బాగుండే, కానీ తెల్లారితే ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, సెక్యులర్ హిందువులు, సెక్యులరిజం మీద విషం చిమ్మే పెద్ద ఆయన గారు ఏం మాట్లాడుతున్నాడో, అసలు ఎక్కడి నుంచి కోర్టుల్లో ఉన్న జడ్జిల మీద చెప్పులు విసరడం, దేవుడు నన్ను కొట్టమంటే కొట్టాను అని చెప్పడం, దేవుడే గొప్ప అని చెప్పడం, ఇదన్నా బేసిక్గా ఏంటంటే అటు హిందువులకు, ఇటు క్రైస్తవులకు, ముస్లింలకు, సిక్కులకు, జైనులకు, ప్రతి ఒక్కరికి వారి వారి మతం గొప్పండి. కాకపోతే కొందరు మా మతమే గొప్ప, మా జనాభామే ఎక్కువ, మా మతానికి మీరు గుర్తింపు ఇవ్వాలి, కాషాయం వస్త్రాలు ధరిస్తారు. ఆయన మత ప్రచారకుడుగా ఆయన ఫారెన్ దేశాల్లో తిరుగుతారు, అరబ్ దేశాలు కూడా వెళ్ళారేమో. మరి భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన గారు ఏదైతే ఆయన మతం గురించి గొప్పగా చెప్పుకున్నా తప్పలేదు, ఆయన మత ప్రచారం ఆయన చేసుకున్న, ఎన్ని గొప్పలు చెప్పుకున్నా, ఆయన గ్రంథాల్లో ఉన్నది లేనిది ఏది ఆయన చెప్పుకున్నా ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ ఆయన గారు తెల్లారితే ముస్లింలు, క్రైస్తవులు, సెక్యులర్ హిందువులు, సెక్యులరిజం మీద విషం విద్వేషం వరజమ్మే రాధా మనోహర్ దాస్ గారు. ఈ రాధా మనోహర్ దాస్ గారు సుప్రీంకోర్టు, దేశ అత్యున్నత న్యాయస్థానం గురించి ఏం మాట్లాడుతున్నారో వింటారా? సెక్యులరిజం అంటే చెప్పుతో కొడతా అని చెప్పి మాట్లాడుతున్న ఇతగారి ప్రసంగం ఒకసారి వింటారా? కేవలం సెకండ్లదే ఉంటుంది, కానీ ఆయన చిమ్మే విషం విద్వేషం అనేది ఆయనపై యుఏపీఏ ఎందుకు పెట్టకూడదు అని ప్రశ్నిస్తున్నాను. ఆయన ఎందుకు ఇప్పటిదాకా జైల్లో వేయట్లేదు అని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే భారతదేశంలో మెజారిటీ మతానికి గొప్పదనం ఇవ్వలేదు మన రాజ్యాంగం. భారతదేశంలో గొప్పదనం అనేది క్రైస్తవులు, ముస్లింలు, జైనులు, సిక్కులు, పార్సీలు, హిందువులు, ప్రతి ఒక్కరి మతానికి, కులానికి గొప్పదనం అనేది మీరు గ్రహించాలి. కాకపోతే నేను చెప్పాను కదా, కొంతమంది మతోన్మాదం ఎలా ఉందంటే మెజారిటీ మేము, మాదే వినాలి, మాకే సరెండర్ అవ్వాలనే మూర్ఖత్వ భావాజాలం, విషబీజాలు అనేవి నాటబడ్డాయి. ఇటువంటి వారి వీడియోల వల్లే అనేది మీరు కూడా గ్రహించాలి. ఒకసారి ఈయన గారు ఏ విధంగా సుప్రీంకోర్టును కూడా ఎటువంటి మాటలు అంటున్నారో మీరు వినొచ్చు.
మీరు గమనించారు ఎంత స్పష్టంగా ఈ వ్యక్తి సుప్రీంకోర్టు జడ్జిల్ని సుప్రీంకోర్టును అవమానిస్తూ చెప్పులతో కొడతాం, మీ ఆదేశాలు మేము వినము అంటున్నాడు. ఇదే ఒక క్రైస్తవుడు చెప్తే, ఇదే ఒక ముస్లిం చెప్తే, మీకు భారతదేశం మీద గౌరవం లేదు, అసలు మీకు భారతదేశంలో ఉండే అర్హత లేదు, యూఏపీఏ పెట్టేయండి, వీళ్ళని తీసుకుపోయి ఎన్ఐఏ జైల్లో వేసేయండి అంటారు. మరి ఇదే రాధా మనోహర్ దాస్ గారు సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఎన్ని మాటలు అంటే మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు జైల్లో వేయట్లేదు అని చెప్పి ప్రతి ఒక్కడు ప్రశ్నిస్తున్నారు. ఇక నేను ఏ విధంగా అయితే చెప్పానో, సెక్యులరిజం అంటే మాత్రం ఈయన గారు మరి ఎటువంటి బూతలతో మాట్లాడతాడంటే ఇక దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పనివద్దు. ఇటువంటి వాళ్ళే మీరు ఇందాక ఏదైతే విషం విద్వేషం బీజేపీని లేదా ఇతర రాజకీయ పార్టీలను ప్రభుత్వాలని మీరు అన్యాయంపై, మీరు నిరక్షరాస్యతపై, మీరు ఏదైతే అంటరానితనంపై, మీరు దళితులు క్రైస్తవులు మైనారిటీలపై సెక్యులర్ హిందువులంటూ సాగుతున్న ఏదైతే హింసాకాండం ఉందో దానిపై ప్రశ్నిస్తే ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళ విషం విద్వేషం వల్ల వ్యవస్థలను సైతం నాశనం చేస్తూ వీళ్ళు మన మీద కుట్రలు పన్నుతున్నారు. ఇటువంటి వారు బయట ఉండడం కన్నా జైల్లో ఉండడమే మేలు. కానీ ఎవరు చర్యలు తీసుకునేది? ఎవరు? మెజారిటీ. ఒక కులం మతం సనాతనం అంటూ ఇటువంటి వాళ్ళు రెచ్చగొడుతున్నారు. దయచేసి నేను హిందూ సోదరులకు నేను అపీల్ చేస్తున్నాను, మీ కులం మీ మతం మీకు గొప్ప కావచ్చు, కానీ ఇతరుల కులం మతం మీద హింస చేయడానికి హింసించడానికి మేము మెజారిటీ మా మాట వినండి అనడానికి అది భావ్యం కాదు. భారతదేశం మన దేశం ప్రతి కులం మతంకు ప్రాముఖ్యత ఇచ్చింది. భిన్నత్వంలో ఏకత్వం, రాజ్యాంగవాదం, ప్రజాస్వామ్యవాదం, లౌకికవాదం మన దేశ గొప్పతనం అనేది మీరు గ్రహించాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఇక ఈయన గారు అయిపోయిన తర్వాత ఒక మేడం ఉన్నారు, వారి పేరు మగధ న్యూస్ యాంకరమ్మ అని పిలుస్తాను నేను, వారి పేరుతో కూడా పిలవను. ఆవిడ గారు ఒక వీడియో చేశారు, ఎంత భయంకరంగా ఉందంటే అదే వీడియో ఏదైనా క్రైస్తవుడు కానీ ముస్లిం కానీ సిక్కులు కానీ ఎవరైనా చేస్తే వెంటనే యూఏపీఏ వేసి జైల్లో వేస్తారు. అంత భయంకరమైన మాట, అంత భయంకరమైన వీడియో. కులం మతం తెల్లాడితే నాకు అర్థం కాదు, ఏ కులం మతం తిండి పెట్టదు, ఏ కులం మతం మీకు ఏమి ఇవ్వదు. తెల్లారితే మీరు పోవాల్సిందే, కష్టపడాల్సిందే, మీ పనులు చేయాల్సిందే. ఏదైతే వీళ్ళు మీకు కులం మతం అని రెచ్చగొడుతున్న వాళ్ళు కూడా వీళ్ళ వీడియోలు వైరల్ అవ్వాలని చెప్పే తప్ప దానికి మించింది కాదు అనేది కూడా మీరు గ్రహించాలి. మీరు చూస్తున్నది, మీరు కామెంట్లు చేస్తున్నది, మీరు వ్యూవర్షిప్ ఇస్తున్నది, సబ్స్క్రైబర్ ఇస్తున్నది ఇటువంటి మగధ న్యూస్ వాళ్ళకి, ఇటువంటి ఏదైతే రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళకి, ఇంకా చాలా మందికి అదే జీవనాధారం, దాని మీద వీళ్ళ బతుకు. అది చెప్పరు మీకు, కేవలం కులం మతం కార్డు ఆడడమే చేస్తారు. అయితే ఈ మగధ న్యూస్ యాంకరమ్మ గారు ఏ విధంగా మాట్లాడారో మీరు ఒకసారి చూడాలని మిమ్మల్ని కోరుతున్నాను. మొత్తం ఏపీ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న పార్టీలను అడుగుతోంది మగధ న్యూస్. 80% హిందువులు ఉన్న ఈ భారతదేశంలో, అలాగే 80% హిందువులు ఉన్న ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అసలు మీరు ఎవరి పక్షాన ఉంటారు? నా రామయ్యను, మా రామయ్యను మార్కెట్ మొదలు పెడుతున్నా, హిందువులను పూలు నాటుతున్నా, హిందువులను పాలకూతలు పూస్తున్నా, మా చరిత్రను తప్పుదోవబడి ఈవిడ గారు మా రామయ్య మా రాముడు అన్నారు, విన్నారు కదా. ఈవిడ గారు ఎంత 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 సిక్ ఎంత సిక్ మైండ్ సెట్ అంటే ఈవిడ గారిది. ఈవిడ గారు రామ మందిరంలో 200 కోట్లకు పైగా దొంగతనం జరిగింది అని చెప్పి అక్కడ సాధువులు, లాయర్లు, ప్రజలు నిరసన తెలుపుతున్నది చెప్పరు. రామయ్య పేరు చెప్పుకున్నా, అక్కడ దేవుడిని అంత గొప్పగా కీర్తించుకున్నా, పూజించుకుంటున్నా, ఆ దేవుడి పేరుతో కూడా స్కాములు చేస్తున్నారు, ఆ దేవుడినే దోచుకుంటున్నారు. ఆ దేవుడికి ఏదైతే సమర్పించే ఆభరణాలు కానివ్వండి, ఏదేదైతే చందాలు కానివ్వండి అన్నీ దోచుకుంటున్నారు. ఏమైనా మాట్లాడతారా? ఇక్కడ జనాలను కులం మతం పేర చంపేయాలి, కొట్టుకొని చావాలి. భారతదేశం ఏదైతే గొప్పతనం ఉందో అదంతా నీరు గారిపోవాలి. ఇదే వీళ్ళ కుట్రలు తప్ప వేరేదేమీ లేదు. మీరు ఇంకా గమనిస్తే 80% అంట హిందువులు ఉన్న దేశం అంట, అన్ని పార్టీలంట వాళ్ళ చెప్పేయాలంట అసలు హిందుత్వం గురించి. అరే హిందుత్వం ఉంది, ఉంటుంది, ఇస్లాం ఉంది, ఉంటుంది, ముస్లిం క్రైస్తవులు ఉన్నారు, దళితులు ఉన్నారు, ఉంటారు. మీరు ప్రశ్నించాల్సింది ఏమిటి? మీడియాగా మీరు ప్రశ్నించాల్సింది ఏమిటి? మీరు చేస్తుంది ఏమిటి? మీడియా అంటే నిష్పక్షపాతంగా ఉండాలి. మీడియా అంటే ఎవరు హక్కు ఉంటే అటువైపు నిల్చోవాలి. మీడియా అంటే భారతదేశ రాజ్యాంగ ప్రకారం నడుచుకోవాలి. మీడియా అంటే నిజానికి నిజం, అబద్ధానికి అబద్ధం అని చెప్పాలి. మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయంగా విభజించు, ఏదైతే పాలించు అనే సూత్రం ఉందో, మీరు ద్వేషాన్ని పెంచుతూ ఈ విధంగా మీరు చేయడం అనేది చాలా గర్హనీయం. ఈ పాపం ఏదైతే మీ రెచ్చగొట్టడం వల్ల, మీరు ఏ విధమైన వీడియోలు కంటెంట్ చేస్తాం వల్ల ఎక్కడెక్కడైతే హింస, ఎక్కడెక్కడైతే రక్తపాతాలు, ఎక్కడెక్కడైతే ప్రాణాలు పోతాయో మగధ న్యూస్ మేడం, నేను మీకే చెప్తున్నాను, మీరు జూమ్ చేసి వేసుకోండి. ఆ పాపం అంతా కూడా వీరికి, వీరి పిల్లలకు, వీరి భవిష్యత్తు తరాలకు కూడా చుట్టుకుంటుంది.
ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో కులం మతం పేర కొట్టుకొని చచ్చేలా వీళ్ళు తయారు చేస్తున్నారు. 80% మంది అంటే భారతదేశంలో 80% మంది హిందుత్వం అంటే అసలు భారతదేశం జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ ఉన్న జనాల ప్రకారం ఇలా 80% 20% అంటూ విడమర్చి రెచ్చగొట్టొచ్చా అండి? ఏ రాజకీయ పార్టీలైతే ఈ పార్టీలు రిజిస్టర్ అయ్యేది కూడా మేము సెక్యులర్ పార్టీలని, మేము అందరినీ ఒకేలా చూస్తామని, మాకు కులం మతం రాగద్వేషాలు లేవు అని చెప్పి పార్టీలు అధికారంలో వస్తే ఈ మగధా న్యూస్ యాంకరమ్మ గారు అడుగుతారు రాజకీయ పార్టీల నిర్ణయాలు తీసేసుకోవాలి అంట. ఏ బీజేపీ గురించి అయితే ఈవిడ గారు మాట్లాడతారో ఆ బీజేపీ కూడా మైనారిటీ మోర్చా ఉంటుంది, సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటుంది, సబ్కా విశ్వాస్ అంటుంది. ఇవన్నీ మేడం గారికి తెలియదు. కేవలం విషం విద్వేషం. ఈ రేటింగ్ ఇప్పుడు ఈ వీడియో వెళ్ళిపోయి ఉంటుంది, నాకు తెలిసి బిలియన్స్లో వెళ్ళిపోయి ఉంటుంది. చాలు చాలు అయిపోయింది. మనకు ఆ వీక్ మెయింటెనెన్స్ ఖర్చులు అవన్నీ వచ్చేసాయి. అదే కదా జీవితం. లేకపోతే ఏం లాభం దీనివల్ల అంటున్నాను నేను. వీరి వస్త్రాధరణ, వీరి అలంకరణ అది మన సనాతన ధర్మం ప్రకారం ఉందా? అసలు సనాతన ధర్మం ఏమంటుంది మహిళల గురించి? అసలు వేదాలు ఇక వేరే గ్రంథాలు అవన్నీ కూడా ఎన్నున్నాయి అని చెప్తే ఈవిడ గారు సమాధానం కూడా చెప్పలేదు. నేను ఏ కులం మతం ద్వేషం ఉండదు అని చెప్పి ఆజాద్ కలాం మీడియా స్టార్టింగ్లో చెప్పేదే అది. మనకు ఏ రాజకీయ పార్టీలు కానీ కులం మతం అంటే రాగద్వేషాలు ఉద్వేషాలు ఉండవు. మేము ఏ కులం మతాన్ని కూడా మేము కించపరిచి మాట్లాడము. వర్షిప్ అండ్ రెస్పెక్ట్ ఆల్ అనేదే మా సిద్ధాంతం. నీ మతాన్ని నువ్వు ఆచరించు, ఇతరుల మతాన్ని గౌరవించు. ఇదే అడ్వకేట్ సాదిక్ షేక్ చివరి శ్వాస వరకు ఇదే భారతదేశ సిద్ధాంతంగా తీసుకుని ముందుకెళ్తాడు. ఆ ఉద్యమమే మేము ఆజాద్ కలాం మీడియా ద్వారా చేస్తాం. ఈ మేడం గారు 80% హిందువులు ఏకం కండి అంటారేమో కానీ అడ్వకేట్ సాదిక్ షేక్ ఆజాద్ కలాం మీడియా అలా అనదు. ఆజాద్ కలాం మీడియా చాలా స్పష్టంగా భారతదేశ ప్రజలారా ఏకం కండి, హిందువులు, ముస్లింలు, సిక్కులు, ఈసాయిలు, జైనులు, పార్సీలు ప్రతి ఒక్కరూ భాయి భాయి అని ముందుకు రండి. ఈ రాధా మనోహర్ దాస్ అంటాడు ఎవడరా ఎవరికి రా భాయి భాయి అంటాడు. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో విషం విద్వేషం మీరు చెబుతున్నారు కాబట్టి మీరు గ్రహించాలని. ఇక యాంకరమ్మ గారు ఇంకా ముందు ముందు ఏం చెప్తారో వినొచ్చు. ఈ రోజు ప్రాథమిక హక్కుల్లో భాగంగానే ఈ రోజు రాజ్యాంగంలో ఉంది అని చెబుతుంది మగధా న్యూస్. ఇప్పటికైనా సరే ఈ పార్టీ ఈవిడ గారు అంటారు మగధా న్యూస్ చెప్తుంది రాజ్యాంగం. ఏం తెలుసమ్మా? మీడియా ఎథిక్స్ ప్రొఫెషనల్స్ మీకు కోడ్ ఆఫ్ కండక్టే తెలియదు మీకు అసలు. ఒక మీడియా ఛానల్ అంటూ పేరు పెట్టుకొని మీరు ఒక కులం మతంకి కొమ్ము కాస్తూ తెల్లారితే వేసే మగధా న్యూస్ మేడం గారు రాజ్యాంగం గురించి మాట్లాడడమా, విలువల గురించి మాట్లాడడమా? నవ్వుపోతురు నాకేంటి అన్నట్టు ఉంది వింతగా. మీరేమైనా తిప్పుకోండి, అంతేగాని మతం వచ్చే వరకు మాత్రం ఎవరి పక్షాన మీరు ఉంటారో చెప్పండి. మీ హిందువుల ఓట్లు మాకు అవసరం లేదు అని చెప్తారా? చెప్పేసేయండి. ఏ పార్టీ అయినా సరే చెప్పేసేయండి. ఎవరైతే నేను హిందువుని అని చెప్తారో వాళ్ళ పక్షాన్ని నిలబడతారు ప్రజలు. కాబట్టి ఇలా రెండు పడవ మీద కాజేస్తాం, 4 పడవ మీద కాజేస్తాం అనే నాటకాలు ఇక చెల్లవు. వీరికి ఏంటంటే తెల్లారితే 2 పడవలు 4 పడవలు చెల్లవు అని మాటలు, విషం విద్వేషం రెచ్చగొట్టడం తప్ప ఈవిడ గారు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. గతంలో ఇలాంటి ఏమీ లేవు. ఇదే నార్త్ కల్చర్, ఇదే మీడియా, ఇదే సోషల్ మీడియా, ఇదే యూట్యూబ్ మీడియా ద్వారా తీసుకొస్తున్నారు అనేది మీరు గ్రహించాలని మిమ్మల్ని కోరుతున్నాను. అయితే ఇక మనం ఇద్దరిని చూసాము, అటు రాధా మనోహర్ దాస్ గారిని, ఇటు మగధా న్యూస్ యాంకరమ్మ గారిని. ఇప్పుడు అసలు ఇంకొక ఏదైతే మాట్లాడితే యూఏపీఏ యాంటీ నేషనల్ బూతులు తిడుతూ ఒకసారి ఆమెనేమో రిజ్వానా చేస్తారు, ఒకసారి ఏమో క్యాథరిన్ చేస్తారు, కానీ ఆమె పేరేమో తులసి చందు. ఒకసారి తులసి చందు గారు ఏదైతే వీడియో చేశారో ఆ వీడియో గురించి ఒకసారి మాట్లాడుకుందాం. తులసి అనే నా పేరుతో ఉండే ప్రాబ్లం ఏంటి? ఎందుకు నా పేరు ప్రాబ్లం అవుతుంది? ప్రజల్లో ఈ పేరు ఉండే క్రెడిబిలిటీ ప్రాబ్లమా? నేను చెప్తే నమ్ముతారు కాబట్టి నేను చెప్పే విషయాన్ని నమ్మకుండా చేయాలి అంటే నన్ను ముస్లిం అని చెప్పి, క్రిస్టియన్ అని చెప్పి ఇలా ప్రాపగాండా చేసేంత స్థాయికి ఎందుకు దిగజారిపోతున్నారు? ప్రధాని నరేంద్ర మోదీని పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తే హిందూ మతానికి వ్యతిరేకంగా అనేది మీరు ప్రామాణికంగా తీసుకుంటే మన దేశంలో 80% మంది మొత్తం నేషనల్ పార్టీ బీజేపీకే సపోర్టర్స్ గా ఉండాలి కదా. అట్లా లేదు కదా. మీరు గమనిస్తే ఏదైతే తులసి చంద్ గారు చెప్పారో పాపం ఆవిడ గారిని సైతం, ఆవిడ గారు ఏదైతే లిబరల్ అని, లెఫ్టిస్ట్ అని, కమ్యూనిస్ట్ అని, లేదా కంపునిస్టు ఇంకేదో అని చెప్పి మహిళ అని కూడా చూడకుండా ఏదైతే అప్పుడు మీరు మన తబస్సుం ఖాన్ అనే జడ్జిని ఎలా అయితే రేప్ చేస్తాం చంపేస్తామన్నారో అదే భాష, అదే కామెంట్స్, అదే విషం విద్వేషం తులసి చంద్ గారి ప్రొఫైల్ మీద కూడా ఉంటుంది. ఎందుకు ఇలా? ఎందుకు మన భారతదేశ పరిస్థితిని గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రశ్నిస్తే, నిరసిస్తే, నిలదీస్తే
మాకు ఈ ప్రమాణాలు లేవు, మాకు ఈ సౌకర్యాలు లేవు, ఈ ప్రభుత్వం సరిగా పాలించట్లేదు, ఈ పార్టీ ఇలా చేస్తుంది అంటే ఎందుకు దోషద్రోహులు అయిపోతున్నారు? ఎందుకు యాంటీ హిందూ అయిపోతున్నారు? ఎందుకు అసలు భారతదేశం కాకుండా మీరు మరక, తురక, జిహాదీ, లేకపోతే పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ వాళ్ళు అయిపోతున్నారు? ఇదంతా కూడా ఎంతో కుట్రపూరితంగా జరుగుతుంది. దీనివల్ల రానున్న భవిష్యత్తు తరాలు, యువతరం అనేది నాశనం అయిపోతుంది. భారతదేశం ఏదైతే గొప్ప గుర్తింపు ఉన్నదో ఆ గుర్తింపు కూడా మీరు దాన్ని అతలాకుతలం చేస్తూ, మనం ఏదైతే చేస్తున్నామో యాజ్ యూ సూ సో యూ రీప్ అన్నట్టుగా మనం కూడా ఆ కుట్రల్లో, మనం కూడా ఆ అగ్నికి ఆహుతైపోక తప్పదు, మనం కూడా నష్టపోక తప్పదు. అందుకోసమే నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, కులం మతం పరంగా ఏదైతే విషం విద్వేషం రుజుముతున్నారో ఇది చాలా తప్పు. ఇక తులసి చందు గారు చాలా స్పష్టంగా ఆవిడ గారు చెప్పడం జరిగింది. ఆవిడ గారిని ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారో ఒకసారి అది యాంటీ హిందూ అని చెప్పి పదే పదే చెప్తున్న మతోన్మాదులు నా సవాల్ ఏంటంటే, నేను హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఒక్క వీడియో, ఒక్క పోస్ట్, ఒక్క ఎవిడెన్స్ చూపించాను. ఇది కనీసం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మతం అనేది ప్రైవేట్ వ్యవహారం. అయినా సరే ఇప్పుడు మీకు చూపించాల్సి వస్తుంది. నేను జర్నలిజంలో ఇవాళ కొత్తగా వచ్చిందాన్ని కదా, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే గన్ను పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కదా, అప్పుడు నేను ఈనాడు స్కూల్లో నా జర్నలిజం కెరియర్. ఇక ఈ వీడియోలో నేను తులసి చందు గారిని ఏదో ఆకాశానికి ఎత్తాలి, తులసి చందు గారు తప్పులు చేయలేదు, తులసి చందు గారు మొత్తానికి కరెక్ట్ అని చెప్పడానికి నేను ఈ వీడియో చేయడం లేదు. మీకు ఒక పక్క అటు ఏదైతే రాధా మనోహర్ దాస్ గారు, మగధా న్యూస్ యాంకరమ్మ గారు చూపించాను. ఇక ఇప్పుడు ప్రస్తుతంగా ట్రెండింగ్లో ఉన్నారు, ఏదైతే తెల్లారితే హిందూ, రాత్రి అయితే క్రిస్టియన్, ఇంకేదైనా అయితే సిక్కు ఏదో మార్చేస్తున్న ఈ తులసి చందు గారు మతాన్ని, కులాన్ని ఆవిడ గారి మాటల్లోనూ ఏ విధంగా అయితే తను హిందూ మతాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్న ఫోటోలు, వీడియోలు చూపించడానికి ఒక ఉదాహరణగా, అంటే ఎలా టార్గెట్ చేస్తున్నారు. చాలా మంది అడుగుతారు, అడ్వకేట్ సాదిక్ షేక్ గారు మీకు అంత భయంకరమైన కామెంట్స్ వస్తున్నాయి, థ్రెట్ ఉండదా, భయం ఉండదా అంటే, మేము అన్నిటికీ తెగించి బయటకు వచ్చిన వాళ్ళం, భారతదేశం కోసం బయటకు వచ్చిన వాళ్ళం, దేశ ప్రజల కోసం బయటకు వచ్చిన వాళ్ళం, లౌకికవాదం, భిన్నత్వంలో ఏకత్వం, ప్రజాస్వామ్యవాదం కోసం బయటకు వచ్చిన వాళ్ళం. మేము దేనికైనా సిద్ధం. పోరాడేది మాత్రం అది ధర్మ యుద్ధం. ఆ యుద్ధం రాజ్యాంగ పరంగా, చట్టపరంగా సాగించే యుద్ధం, ప్రజాస్వామ్యవాద యుద్ధం అనేది మీరు గుర్తించాలి. దానికోసం ఎంత దూరమైనా మేము నష్టపోయి, ఏదైతే అందరూ బాగుండాలి, అందరూ మనము ఉండాలి అంటారు, కానీ అందరూ బాగుంటే చాలు, అందులో మేము లేకపోయినా పర్లేదు అని చెప్పి అంత సంసిద్ధంగా, అంత కృత నిశ్చయంతో కంకణము కట్టుకొని బయటికి వచ్చిన ఛానల్ మన ఆజాద్ కలాం మీడియా ఛానల్. బయటికి వచ్చిన వ్యక్తి అడ్వకేట్ సాదిక్ షేక్ అనేది మీరు గుర్తించాలని మిమ్మల్ని కోరుతున్నాను. సంస్థల్లో పనిచేసిన తర్వాత నేను ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గా మారాను. వీటన్నిటికంటే ముందు నేను ఒక మారుమూల పల్లెటూరులో పెరిగిన అమ్మాయి. తిరుపతిలో టీటీడీ కాలేజ్, తిరుమల తిరుపతి దేవస్థానం కాలేజ్లో చదివారు. వైస్ ప్రెసిడెంట్ ని, బెస్ట్ స్టూడెంట్ అవార్డు తీసుకున్న నార్మల్ అమ్మాయి. ఈరోజు ప్రశ్నిస్తున్నా కాబట్టి నేను చేస్తున్న వీడియో నా మతం మీద, నా పేరు మీద చర్చ జరగడం ఏంటి, నేనేంటి అనేది నా కెరీర్ చెప్తుంది కదా. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నేను చేసిన స్టోరీస్. అచ్చా, చాలా ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే, తులసి చంద్ గారు చదువుకున్నదే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన విద్యా సంస్థల్లో అంట. అటువంటి మహిళను కూడా మీరు యాంటీ నేషనల్, యూఏపీఏ, ఆ రావణ్ణి, ప్రశ్న రావణ్ణి లోపల ఏమనేశారో కానీ నా పోస్టులలో కింద అరే నెక్స్ట్ నువ్వే, ఆవిడ గారి పోస్టుల్లో కూడా నెక్స్ట్ నువ్వే, ఇక ప్రతి ఒక్కరిని ఇలా బెదిరించుకుంటూ మీరు బతుకుతుంటే అసలు ఎవడు భయపడుతున్నాడు ఇక్కడ? మేము మిమ్మల్ని నమ్మం, అసలు ఎవడు నమ్మమంటున్నాడు మిమ్మల్ని? మీరు మన భారతదేశాన్ని ప్రపంచ దేశాలు నమ్మకుండా నాశనం చేస్తున్నారనేదే మా భయం తప్ప, మీరు వ్యక్తిగతంగా మమ్మల్ని నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత, అసలు మిమ్మల్ని ఎవడు నమ్ముతున్నాడని, మిమ్మల్ని ఎవడు బతిమిలాడాడని అది కూడా వీళ్ళు అర్థం చేసుకోలేరు. కామెంట్ స్టైల్గా ప్యాషన్ అయిపోయింది. ఏదైతే దళితులను, ఏదైతే క్రైస్తవులను, మైనారిటీలను, ముఖ్యంగా దళితులపై ఏదైతే వివక్ష బాయ్కాట్లు ఉన్నాయో, చరిత్ర నుంచి నడుస్తూ వస్తున్నాయో, అదే బాయ్కాట్లు ఇప్పుడు ముస్లిం మైనారిటీల మీద, క్రైస్తవుల మీద, సెక్యులర్ హిందువులంటూ హిందూ సమాజాన్ని కూడా విభజించి ద్వేషించే ఈ రకమైన మతోన్మాదుల నుంచి భారతదేశానికి కాపాడడం కోసమే మేము ముందుకు వచ్చింది. అడ్వకేట్ సాదిక్ షేక్ దానికి పగలు రాత్రి అని లేకుండా తన ప్రతి ఒక్క అంశాన్ని ధారపోసి భారతదేశం కోసం అనేది గ్రహించాలి. మా భారతదేశం కోసం పోరాటం అనేది ధర్మం కోసం, దేశం కోసం అనే టైప్ కాదు. మా పోరాటం ఏదైతే ఉందో దేశం కోసం, దేశం ప్రజల కోసం, అది రాజకీయాలు, కులమతాలకు అతీతమైంది అనేది మీరు గ్రహించాలని మిమ్మల్ని కోరుతున్నాను. అయితే మీరు గమనించారు చాలా స్పష్టంగా, మన భారతదేశంలో ఏదైతే నార్త్లో ఉండే కల్చర్ని
ఆ కల్చర్ని మన సౌత్లో ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో తీసుకొచ్చి రాజకీయంగా విభజించు పాలించు అనే సూత్రాన్ని అమలు చేస్తూ కులాల కుంపటి మతాల కుంపటి పెట్టి కొట్టుకొని చచ్చే విధంగా మేమే మెజారిటీ మా మతాల్లో లొంగాలి, మేమే మెజారిటీ మా కులంలో రావాలి, మేమే మెజారిటీ మా బానిసలుగా ఉండాలి, మేమే మెజారిటీ మేము చెప్పింది వినాలి అని చెప్పి కొంతమంది కుట్రలు పన్నుతున్నారు తప్ప. ఇంకా మీకు చాలా ఆసక్తికర విషయం తెలుపుతాను ఏమిటంటే ఈ 80% మెజారిటీలను వాళ్ళే కలుపుకోవడం తప్ప ఒక మతోన్మాది చెప్తుంటే విన్నాను 80% హిందువులు అని చెప్పి వీళ్ళు చెప్తారు కంట, కాదట. ఆ 80%లో కేవలం 10% వాళ్ళలాగా ఆలోచించే హిందువులట, 70% హిందువులు ఏదైతే సెక్యులర్లు అంట. అయితే 70% సెక్యులర్ హిందువులు, 20% క్రైస్తవులు, ముస్లింలు అంతా కలుపుకోండి. మరి భారతదేశంలో ఎక్కువగా ఉన్నది ఎవరు? భారతదేశంలో ఎక్కువగా కోరుకుంటుంది రాజ్యాంగవాదాన్ని, భారతదేశంలో ఎక్కువగా కోరుకుంటుంది ప్రజాస్వామ్యవాదాన్ని, భారతదేశంలో ఎక్కువగా కోరుకుంటుంది లౌకికవాదాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని. అయితే మీరు ఓడిపోయినట్టేనా? ఒప్పుకుంటారా? మరి మీ మీద యూఏపీఏ వేయాలా, మిమ్మల్ని జైళ్ళలో వేయాలా, మిమ్మల్ని ఎన్ఐఏ పరిశోధించాలా? ఏంటిది? కావున నేను మీ అందరికీ కోరేది ఒకటే, దయచేసి ఏదైతే నేను మీ అందరి ముందు విశ్లేషణ చేయడం జరిగిందో ఈ విశ్లేషణను మీరు స్పోర్టివ్గా మరియు పాజిటివ్గా తీసుకుంటూ మన దేశాన్ని మన దేశ ప్రజల్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకసారి నేను ఏ విధంగా అయితే గతంలో చెప్తానో, మనం గతంలో ఆంగ్లేయులతో పోరాడి బ్రిటిషర్స్తో పోరాడి భారతదేశం కోసం స్వాతంత్రం సాధించుకున్నామో అలానే ఇప్పుడు కూడా మనం ఈ మతోన్మాదులతో, అది క్రిస్టియన్, హిందూ, ముస్లిం, ఏ మత ఛాందస్వాదులు అయితే కానివ్వండి, వాళ్ళతో పోరాడి భారతీయుల యొక్క మన భారతదేశాన్ని మనం భిన్నత్వంలో ఏకత్వం, హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయ్ అనే లౌకికవాద సిద్ధాంతంలో స్థాపించి మళ్ళీ భారతదేశంలో అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా అన్ని కులాలు మతాలు కలిసి ఉంటాయి అని ప్రపంచంలో మనకు పేరు ప్రఖ్యాతలు ఏ విధంగా అయితే ఉన్నాయో దానికోసం పోరాడి ముందు రావాలని, ఒక హిందువుది భారతదేశం, ఒక ముస్లింది భారతదేశం, ఒక క్రైస్తవుడి భారతదేశం అనేది కాదు. ఒకవేళ అలా అయితే మాత్రం భారతదేశానికి ఉన్న గొప్పతనాన్ని మనమే నాశనం చేసిన వాళ్ళు అవుతాం, కులం మతం పేర విభజించి అనేది గ్రహిస్తారని మీ అందరినీ వేడుకుంటూ, మరిన్ని వీడియోలు, విశ్లేషణలు, అప్డేట్స్ కోసం ఆజాద్ కలాం మీడియా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. నేను అడ్వకేట్ సాదిక్ షేక్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.